నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. డివి శ్రీనివాస్ గారు లండన్ పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం సార్, రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు ఎంఐఎం నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ. వారిద్దరూ కలిసి లండన్ షార్ను పరిశీలించారు. లండన్ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, అక్కడ మొత్తం ఒక ఎత్తైన భవనం ఎక్కి ఒక వ్యూ చేశారు. హైదరాబాద్ను కూడా ఈ విధంగా డెవలప్ చేయాలి మనం అనేది చాలా స్పెషల్గా ఉచ్చరిస్తున్నాను. భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళ కలయిక ఎలాంటి పరిణామాలకు దారి తీయచ్చు అంటారు? అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి లండన్ పర్యటన, థేమ్స్ నది, లండన్ డెవలప్మెంట్ అథారిటీ, వాటిని పరిశీలన, ఇదంతా చూసి మజ్లిస్, బీఆర్ఎస్ తలాక్ అంటే ఇక ఓవైసీ రేవంత్తో పొత్తు పెట్టుకున్నట్టేనా, కేసీఆర్ కేటీఆర్లను ఎంఐఎం వదిలేసినట్లేనా, ఇలాంటి చర్చలు. ఇప్పుడు కలెక్టర్ జానకి అని ఒక సినిమా ఉంటుంది, ఇప్పుడు పాతది, మా అమ్మ సినిమాకి తీసుకెళ్తే జమున, జగ్గయ్య, అక్కినే నాగేశ్వరరావు, ఓకే, ట్రయాంగులర్ లవ్ స్టోరీ, సేమ్ ఇదే ఎపిసోడ్. ఏది త్రిముఖ ప్రేమ. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం. అక్కినేని జగ్గయ్య పాత్రలేమో రేవంత్ కేటీఆర్, ఇక జమున పాత్ర ఏమో మజ్లీస్ అనమాట. అంటే వాళ్ళు గుళ్ళో కలుసుకుంటే చిలవలు పలవలు చేసి నాగభూషణం బ్యాచ్ దాని మీద పుకార్లు వదంతులు లేపుతారు. ఇంకేముంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసేసుకున్నారని కూడా చెప్తారు. అట్లాగే ఇప్పుడు ఇది కూడా, ఏది అక్బరుద్దీన్ రేవంత్ కలిశారనేది వదంతులు పుకార్లు ఇవాళ మనం చూస్తున్నాం. మజ్లీస్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాగా ఇది కదా, వాళ్ళ నాన్న హయాంలో, ఇందిరాగాంధీ టైంలో, రాజీవ్ గాంధీ టైంలో ఈ రెండు కూడా అవినాభావ సంబంధాలు. అంటే కాంగ్రెస్కి బీ టీం మజ్లీస్ అనుకునేవాళ్ళు. అప్పట్లో బీ టీం అనే పదం లేదు వేరే విషయం. అలాంటిది మజ్లీస్ అనేది ఇప్పుడు వీటికి బీ టీం అనే ఒక చెడ్డ పేరు తెచ్చుకుంది. ఏది బీఆర్ఎస్కో బీజేపీకో. ఇప్పుడు మళ్ళా మజ్లీస్ కాంగ్రెస్ గనక ఏకమైతే దాని ఇంపాక్ట్ తెలంగాణ మీదే కాదు, మొత్తం దేశం మీద పడుతుంది. ఇప్పుడు మజ్లీస్ ఇవాళ ఒక తెలంగాణకు పరిమితం కాదు, అది జాతీయ పార్టీ అయిపోయింది. ఏది ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర, కర్ణాటక, అక్కడ 3-4 గెలుస్తున్నారు కూడా. కానీ ఇంకో అపవాదం కూడా ఉంది సార్, బీజేపీని గెలిపించడానికి పోటీ చేస్తుంది అని. అంటే పరిణామాలు, రాజకీయ పరిణామాల మార్పుల్లో మజ్లీస్ కూడా మారుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ వస్తుంది కాబట్టి కాంగ్రెస్కి వాళ్ళు తీసుకుంటారు స్టాండ్, దాంట్లో తప్పేముంది, యూటర్న్ తీసుకుంటారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ సెషన్స్ మీరు చూశారు, వాళ్ళు ఎవరు ప్రోటైమ్ స్పీకర్? అక్బరుద్దీనే. అక్కడే నీకు తొలి బీజం పడింది. కానీ మరి సమావేశాల్లో చాలా హాట్గా అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి నడిచిందిగా, అది వేరే విషయం. అంటే అక్బరుద్దీన్ని గౌరవించడం పట్ల, మజ్లిస్ పట్ల రేవంత్ ప్రేమానురాగాలు, స్నేహహస్తం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ముందు రేవంత్ రెడ్డి స్నేహస్తం అందించాడు ప్రొటెం స్పీకర్గా. అవునా. ఈరోజు లండన్లో భేటీ, ఏది థేమ్స్ తరహా అభివృద్ధి, ఇక్కడ మూసీ ప్రక్షాళన. అవును, ఇక్కడ హైదరాబాద్ థేమ్స్ డెవలప్మెంట్ అథారిటీతో ఒక ఒప్పందం ఏదో చేసుకోవటం. అక్కడ థేమ్స్ చుట్టుపక్కల ఎలా అయితే నది లండన్ అభివృద్ధి చెందిందో అలాగే ఇక్కడ మూసీ నది మనకు ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ అది మురుక్కాలం అన్న చెడ్డ పేరు వచ్చేసింది. ఒకప్పుడు భాగ్యనగరం, కులీ కుతుబ్ షా అది ఈద్ వెళ్ళాడనో ఏదో చెప్పేవాళ్ళు నీకు స్టోరీ. మూసీ నది 300 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో దాని పరివాహ ప్రాంతం. ఈ ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్, ఇవన్నీ కూడా దాని రిజర్వాయర్స్ కింద ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే మూసీ కాలుష్యం ఇవాళ హైదరాబాద్ సిటీకే నీకు పొల్యూషన్ సిటీ అనే పేరు వస్తుంది. దీంట్లో మూసీ ప్రక్షాళనకు రేవంత్ నడుం కట్టడం స్వాగతించాల్సిన అంశం. ఇది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు టైంలోనే జరిగింది. ఏది అప్పట్లో ఒక 300 కోట్లు ఖర్చు పెట్టడానికి బడ్జెట్ కూడా ఇచ్చారు. మూసీ ప్రక్షాళన. నిజంగా ఈ మూసీ ప్రక్షాళన కోసమే కలిశారు అనుకోవాలా, లేకపోతే ఎంఐఎం అవసరం ఉంది కాబట్టి? ఇప్పుడు అధికారం ఎటుంటే ఎంఐఎం కూడా అటున్న సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు రేవంత్తో నడవటానికి, కాంగ్రెస్తో నడవటానికి ఎంఐఎం కంకణం కట్టుకుందని భావించాల్సిన అవసరం ఉంది. అంటే నువ్వు రాజకీయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు. ఏంటంటే ఆర్థిక ప్రగతి, సామాజిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, పెట్టుబడులు రాబట్టడం, ఈ లక్ష్యంతో రేవంత్ రెడ్డి దావోస్ టూర్ మనం చూడాలి.
తొలి విదేశీ పర్యటన సక్సెస్ అని చెప్తున్నారు. నీకు గతంలో కేటీఆర్ వెళ్ళిన దావాస్ పర్యటనలో 20,000 కోట్ల పెట్టుబడులు వస్తే ఇప్పుడు 40,000 కోట్ల పెట్టుబడులు ఏమో తెచ్చాడు. రేవంత్ కేవలం డెవలప్మెంటే చూస్తున్నాడా? కేవలం విజన్ 2050కే పరిమితం అవుతున్నాడా? 2050 మాత్రమే కాదు, 2050 అతను ఒక 20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని మరో 20 ఏళ్ళు ఇక్కడ అధికారంలో నిలబెట్టాలి అనే ఒక దీంట్లో వెళ్తోంది. ఓకే, ఇప్పుడు వాళ్ళకి మొదటి హర్డిల్ ఏది? రేపటి పార్లమెంట్ ఎలక్షన్స్. అవును, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 12-13 స్థానాలు కాంగ్రెస్ని గెలిపిస్తేనే రేవంత్ నాయకత్వం పైన విశ్వాసం ఎవరికి? ప్రజల్లో, హైకమాండ్లో కూడా. అంటే బీఆర్ఎస్ పతనం అయిపోవాలి, బీఆర్ఎస్ని మళ్ళీ పైకి లేవకూడదు. ఇలా చేయగల శక్తి మరి రేవంత్ పొందాలంటే అతని దృష్టి దేనిపైన ఉంది? ఎంఐ మీద, అర్బన్ మీద ఉంది. అర్బన్ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టారు. ఓకే, సిటీ ఏది? హైదరాబాద్, సికింద్రాబాద్. ఏ అర్బన్ ఏరియా అయితే జీహెచ్ఎంసి మొన్న బీఆర్ఎస్కి పెట్టని కోటగా నిలబడింది. కాంగ్రెస్ ఇక్కడ సరైన సత్తా చాటలేక అవును, మనం చూసాం. రేపటి పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు ఈ అర్బన్ ఏరియాని అతను టార్గెట్ చేశాడు. ఓకే, ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకు అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ గెలిచింది? కారణం ఏంటంటే కేటీఆర్ ఇమేజ్ కావచ్చు, కేసీఆర్ ఆయన పీరియడ్లో ఇక్కడ జరిగిన ఈ ఫ్లైఓవర్స్, ఈ పెట్టుబడుల ఆకర్షణ, కొన్ని కంపెనీలు తీసుకురావటం, ఆంధ్రప్రదేశ్ నాశనం కావటం జగన్ పాలనలో, అక్కడ కంపెనీలను కూడా ఇక్కడికి లాక్కున్నాడు. అవును, అమర్ రాజా, జాకీ, ఈ ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ కూడా ఇక్కడికి వచ్చాయి. అవును, ఈ పరిస్థితుల్లో కేటీఆర్ ఇమేజ్ కన్నా తన ఇమేజ్ మరి పై చేయి కావాలి. ఓకే, ఎవరికి? రేవంత్ రెడ్డి. అర్బన్ ఓటును ఆకర్షించాలంటే ఎలా? నేను పెట్టుబడులు తెచ్చాను, అతనికన్నా 2 రెట్లు పెట్టుబడులు ఇవాళ దావోస్ నుంచి తెచ్చాడు. ఓకే, ఇది కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో బాగా ఉపయోగపడే ఫ్యాక్టర్ గా ఉంటుందంట. పార్లమెంట్ ఎన్నికల్లో గండిపడాలా. ఎక్కడ? అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ చావు దెబ్బ కొట్టే ప్రయత్నంగా మనం చూడాలి ఈ తొలి విదేశీ పర్యటన, దావోస్, లండన్ టూర్ని. సరే, ఇప్పుడు అక్బరుద్దీన్ కూడా కలవటం వల్ల ముస్లిం ఓట్లు అనేవి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వన్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉందా? అంతే కదా, ముస్లిం ఓటే కాదు ఒక్క దీనివల్ల ఏమవుతుంది? అర్బన్ ఓటు మీద బీఆర్ఎస్కి దెబ్బ తగులుతుంది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్, నెక్స్ట్ ముస్లిం ఓట్ బ్యాంక్. ఓకే, ఇవి రెండు కూడా గనక అర్బన్ ఓటరు మరి కాంగ్రెస్ వైపు మళ్ళాడు అనుకోండి, ఏం జరుగుతుంది? తెలంగాణ మొత్తం కాంగ్రెస్, మజ్లిస్, ఈ దీనితో నీకు దెబ్బ ఎవరికి తగులుతుంది? బీఆర్ఎస్కి తగులుతుంది. ఇక బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయి ఆ ప్లేస్ను కూడా బీజేపీ ఆక్యుపై చేసే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చీలిపోయి కాంగ్రెస్కు, బీజేపీకి గనక డైవర్ట్ అయిపోతే నీకు ఇంకా బీఆర్ఎస్ అంతర్ధానమే. సో ఆ ధీమాతోనైనా సార్ ఇప్పుడు దావోస్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కొంత మనకి వార్త వస్తూ ఉంది, బీఆర్ఎస్ని బొంద పెడతాము, 100 అడుగుల లోపల బొంద పెడతాము, కేసీఆర్ పులి అని చెప్పేసి అన్నారు, పులి వస్తే కనుక బోన్లో వేస్తాము, చెట్టుకి ఏలాడదీస్తామని ఇలాంటి వ్యాఖ్యలు చూడటానికి ఎంఐఎం సపోర్ట్ ఇక దొరికేసింది, ఎంఐఎం కాంగ్రెస్తోనే ఉంటుంది. ఆ ధీమా వచ్చిన తర్వాత, ఆ ధైర్యం వచ్చాక ఇలాంటి కామెంట్ చేశారు అనుకోవాలా? అంటే రేవంత్ మార్క్ ఈ మధ్య కనపట్టలేదు. రేవంత్ ముఖ్యమంత్రి కొంచెం కూల్ అయిపోయాడు. ముఖ్యమంత్రిగా మరీ ఎక్కువ హుందాగా వ్యవహరిస్తున్నారు. పాత రేవంత్ ఏమయ్యాడు అని ఆయన ఫ్యాన్స్ ఎక్కడ ఇబ్బంది పడతారా అని అన్నట్టుకున్నాడు. అంటే రేవంత్ దూకుడేమీ తగ్గలేదు అని చెప్పుకునే ప్రయత్నమా? ఎలా చూడాలా? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ మాటలు అలా ఉండకూడదు. ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ నువ్వు ఎవడి బొంద పెట్టినా, ఎవడిని చెట్టు ఏలాడదీసినా అది వేరే విషయం. ఇప్పుడు ఆయన ఏంటంటే మరి అది కూడా ఏ గడ్డ మీద అన్నాడు, విదేశీ గడ్డ మీద మరి ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం శోభించవు. అంటే లోపల ఒరిజినల్ అలాగే ఉంది అని చూపించే ప్రయత్నమా? అంతేనా? ఏదో సినిమా డైలాగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కి అవి మేలు చేసే వ్యాఖ్యలు. చచ్చిన పాముని వీళ్ళు కూడా కామెంట్లు చేస్తున్నారు సార్. బీఆర్ఎస్ నాయకులు 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్ది, పార్లమెంట్ తర్వాత అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అప్పుడు చూద్దాము, అసలైన మార్పు వస్తుందని మొన్నే హరీష్ రావు అన్నాడు. అంటే వాళ్ళు తప్పదు, ఎందుకని వాళ్ళ క్యాడర్ మొరాలిటీ దెబ్బతింది. క్యాడర్ మొరాలిటీ బిల్డప్లో భాగంగా వాళ్ళు ఏ మాటలైనా మాట్లాడతారు, ఒక దూకుడుగా వెళ్తారు, ఒక అడుగు ముందుకేస్తారు. ఇవాళ ఈయన వెళ్ళింది
డెవలప్మెంట్ కోసం. ఉమ్, పొలిటికల్గా దాన్ని మనం ఇది చేసుకోకూడదు. ఓకే. కాకపోతే ఏంటంటే హరీష్ రావు కూడా అన్నారు, కేసులకు మేము భయపడం, ఉమ్, ఈ ప్రాజెక్టులు ఈ కేసులు మేడిగడ్డ బ్యాంకర్లు కూడా వెళ్ళారంటే వాళ్ళ ఉమ్, మేడిగడ్డ ఎవరు అప్పులు ఇచ్చిన బ్యాంకులన్నీ వచ్చి పడ్డాయి. 60,000 కోట్ల అప్పులు ఇచ్చాయి. దీనికి కాళేశ్వరానికి. వాళ్ళు మరి మా అప్పుల పరిస్థితి ఏంద్రా నాయన, సంవత్సరానికి 14,000 కట్టాలా, ఉమ్, 14,000 కోట్లు వడ్డీకి కట్టాలి బా, ఉమ్, కాళేశ్వరానికి. అవి వస్తాయా రావా, ఇదేమో కుంగింది, ఆ పిల్లరేమో బెసికింది, దీని పరిస్థితి ఏంటని చూసుకోవడానికి బ్యాంకర్లంతా వెళ్తున్నారు. ఓకే. ఇది మరి రేవంత్ దీన్ని కూడా అడ్రస్ చేయాలి. ఇప్పుడు బోన్లో వేసి చెట్టుకి ఎలాడిస్తుంటే బోన్ అంటే నాకు జైలే గుర్తొస్తుంది సార్. ఏంటి ఇప్పుడు ఈ విచారణలన్నీ బయటకు వస్తే కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందంటారా? అది ఇక బీజేపీ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఏది కేంద్రంలో బీజేపీ రేవంత్ రెడ్డికి ఎంత మేర మద్దతు ఇస్తుంది అనే దీనిపైన. ఇవన్నీ కూడా ఇంకా టైం పడుతుంది. ఏది ఎంక్వైరీలు జరగాలన్నా, జైళ్ళకి వెళ్ళే పరిస్థితి రావాలన్నా 2-3 ఏళ్ల సుదీర్ఘ కాలం వీళ్ళ ముందుంది. ఈ లోపు కేసీఆర్ కోలుకోవాలి. కొంత నడుస్తున్నట్టున్నారు, ఇప్పుడు వాటర్ లేకుండా అడుగులు పడుతున్నాయి. ఆయన ముందు కోలుకుని పార్టీని కూడా కోలుకునేటట్టుగా చేయాలి. ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? సరే, ఇప్పుడు కాంగ్రెస్ బలం పెరిగింది అనుకోవాలా? ఎంఐఎం రాకతో ఇప్పటికే పాజిటివ్ సంకేతాలు అయితే వస్తున్నాయి. 65 + 7 72 ఉందనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు పర్సెంట్ ఆఫ్ ఓట్స్ చూడు, నీకు కేవలం 7 సీట్లు కాదు, దీని ఇంపాక్ట్ టోటల్గా తెలంగాణ మీద పడుతుంది. ఓకే. ముస్లిం సమాజం మొత్తం ఇవాళ మరి బీఆర్ఎస్కి దూరం అవుతుంది. కంప్లీట్గా కాంగ్రెస్కి మజ్లిస్కి వెళ్ళిపోతే మజ్లిస్ ఇంపాక్ట్ ఒక తెలంగాణకే పరిమితం కాకుండా పొరుగు రాష్ట్రాలు, దాంతోపాటు దేశవ్యాప్తంగా పడుతుంది. వాళ్ళ దేశం మొత్తం ఎగురుతుంది గాలిపటం. కేవలం నీకు పాత బస్తీలో ఎగిరే గాలిపటం దేశం మొత్తం ఎగరేసాడు కదా అసదుద్దీన్. సరే, ఎలక్షన్స్ ముందు, మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంఐఎం పోటీ చేస్తే ఎంఐఎం కోటేయండి, ముస్లింకి ఇచ్చిన పిలుపు. ఎంఐఎం అక్కడ లేకపోతే బీఆర్ఎస్ కోటేయండి అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అలాంటి స్టేట్మెంట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్కి కాదు కాంగ్రెస్కి వేయండి ఇలా చెప్పే అవకాశం ఉందా? ఇవాళ లండన్లో అక్బరుద్దీన్ రేవంత్ ఏం మాట్లాడుకున్నారు, ఓకే, రాజకీయం ఏం మాట్లాడుకున్నారు, రేపు లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటున్నారా లేదా, ఓట్ బ్యాంక్ అటు ఇటు మరి బదిలీ అవుద్దా లేదా. ఇవాళ మరి కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి నిద్రలేని రాత్రులే. వీళ్ళు లండన్ 3 అంతస్తుల మీద నుంచి ఏం చూశారో కానీ థేమ్స్ నది డెవలప్మెంటు, అక్కడ థేమ్స్ నది ఎంఓయూ, వాళ్ళు అంత ఎత్తు నుంచి బీఆర్ఎస్ భవిష్యత్తును చూసుంటారు. థేమ్స్ డెవలప్మెంట్ అథారిటీతో ఎంఓయూ సంగతి ఏమో కానీ మజ్లిస్ కాంగ్రెస్ ఎంఓయూ ఇవాళ చర్చనీయాంశం అవుతోంది. అది కన్ఫర్మ్ అయిపోయాడు. మూసీ ప్రక్షాళనతో పాటు హైదరాబాద్ ప్రక్షాళన, రాజకీయ ప్రక్షాళన జరగాలి, అవినీతి ప్రక్షాళన జరగాలి. దానికి మరి ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ఎలా పావులు కదుపుతారో చూడాలి. థ్యాంక్ యూ సార్. చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ. నమస్తే.